మనము ఇంగ్లీష్ మాట్లాడటానికి తప్పకుండా ఇవి కూడా మనకు తెలిసి ఉండాలి, వెర్బ్ ఫార్మ్స్ కూడా తెలిసి ఉండాలి. ఈ వెర్బ్ ఫార్మ్స్ లేకుండా మనం మాట్లాడలేము. యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ వితౌట్ దట్ వెర్బ్ ఫార్మ్స్. ఈ వెర్బ్ ఫార్మ్స్ లేకుండా మనకి ఒక సెంటెన్స్ని తయారు చేయలేము. అంటే ఇవి V1, V2, V3, V1, V2, V3, ఓకేనా? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టేక్, టుక్, టేకెన్, గివ్, గేవ్, గివెన్, బ్రింగ్, బ్రాట్, బ్రాట్, కమ్, కేమ్, కమ్, గో, వెంట్, గాన్, కాల్, కాల్డ్, కాల్డ్, డూ, డిడ్, డన్, హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, గెట్, గాట్, గాట్, మీట్, మెట్, మెట్, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, టెల్, టోల్డ్, టోల్డ్, టాక్, టాక్డ్, టాక్డ్, కీప్, కెప్ట్, కెప్ట్, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. ఓకేనా? వన్స్ అగైన్, టేక్, టుక్, టేకెన్, గివ్, గివ్, గివెన్, బ్రింగ్, బ్రాట్, బ్రాట్, కమ్, కేమ్, కమ్, గో, వెంట్, గాన్, కాల్, కాల్డ్, కాల్డ్, డూ, డిడ్, డన్, హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, గెట్, గాట్, గాట్, మీట్, మెట్, మెట్, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, టెల్, టోల్డ్, టోల్డ్, టాక్, టాక్డ్, టాక్డ్, కీప్, కెప్ట్, కెప్ట్, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. అయితే ఇవి ప్రజెంట్లోనైతే ఈ విధంగా, అంటే టేక్ అంటే తీసుకొను, గివ్ ఇచ్చు, బ్రింగ్ తెచ్చు, కమ్ వచ్చు, గో వెళ్ళు, కాల్ పిలుచు, డూ చేయు, హ్యావ్ కలిగి ఉన్న, గెట్ పొందు, మీట్ కలియు, ఆస్క్ అడుగు, టెల్ చెప్పు, టాక్ మాట్లాడు, కీప్ ఉంచు, లీవ్ వదిలిపెట్టు. అదేవిధంగా ఇక్కడ పాస్ట్ టెన్స్లోనైతే జరిగిపోయినట్లుగా చెప్తాం. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లోనైతేనేమో ఆ పని జరగలేదని చెప్తుంది అనమాట. ఇక వెర్బ్ ఇక్కడ ఏదైతే మనం ప్రజెంట్ టెన్స్లోని ఏ వెర్బ్ అయితే ఉపయోగిస్తున్నామో అది ఆ పని ఇంకా నాట్ కంప్లీటెడ్ యాక్షన్స్, అంటే జరగనటువంటి పనుల విషయంలో ఇవి ఉపయోగిస్తాం. కంప్లీటెడ్ యాక్షన్స్, దోస్ ఆర్ కంప్లీటెడ్ యాక్షన్స్ వీ హ్యావ్ టు యూస్ V2. అంటే జరిగిపోయినటువంటి విషయాలకి ఇది తీసుకోవాలి, జరగనటువంటి విషయాలకి ఈ వెర్బ్ ఫార్మ్స్ ఇవి మనం వాడాలి. జరిగిపోయిన విషయాలకి ఏ అయితే జరిగిపోయినవి ఉంటాయో, వెళ్ళాను, వచ్చాను, ఆడాను, పాడాను, తిన్నాను, తీసుకున్నాను, నేను ఇక్కడ కూర్చున్నాను, ఐ శాట్ హియర్, నేను వెళ్ళాను, ఐ వెంట్, నేను క్రికెట్ ఆడాను, ఐ ప్లేడ్ క్రికెట్, నేను ఖమ్మం వెళ్ళాను, ఐ వెంట్ టు ఖమ్మం, ఓకేనా? నేను టీ త్రాగాను, ఐ టుక్ టీ, లేదా నేను అతనితో మాట్లాడాను, ఐ స్పోక్ విత్ హిమ్, నేను మార్కెట్కి వెళ్ళాను, ఐ వెంట్ టు మార్కెట్. ఈ విధంగా అనమాట. ఇవన్నీ కూడా జరిగిపోయినట్లుగా చెప్తాయి. ఇవేమో జరగనటువంటి విషయాలకు మాత్రం వీటిని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, టుక్ తీసుకొనెను, గేవ్ ఇచ్చెను, బ్రాట్ తెచ్చెను, కేమ్ వచ్చెను, వెంట్ వెళ్ళెను, కాల్డ్ పిలిచెను, డిడ్ చేసెను, హ్యాడ్ కలిగి ఉండెను, గాట్ పొందెను, మెట్ కలిసెను, ఆస్క్డ్ అడిగెను, టోల్డ్ చెప్పెను, టాక్డ్ మాట్లాడెను, కెప్ట్ ఉంచెను, లెఫ్ట్ వదిలిపెట్టాను. ఇక్కడ ఏ అయితే జరిగిపోయినట్లుగా ఉంటుందో V3లో కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ V3లో కూడా టేకెన్, గివెన్, అంటే ఇక్కడ మనకి V3 అనమాట. అంటే ఇక్కడ మనకి కంపల్సరిగా హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ వచ్చిన తర్వాత ఇవి వస్తాయి అన్నమాట. మనము వీటిని ఉపయోగించేటప్పుడు హ్యావ్ అన్న వస్తుంది, యాజ్ కానీ, హ్యాడ్ కానీ వచ్చిన తర్వాత వీటిని ఉపయోగిస్తాం అనమాట. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని ఆ విధంగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అయితే చూడండి, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్, నేను తీసుకుంటాను, నేను అంటే ఐ, నేను అనగా ఐ, నేను తీసుకుంటానంటే ఐ టేక్ అనాలి, నేను ఇస్తాను అంటే ఐ గివ్ అనాలి, నేను తీసుకొస్తానంటే ఐ బ్రింగ్ అనాలి. ఇక్కడ అన్నిటికీ మనం ఐ పెట్టుకుంటే చాలు.
ఒక సెంటెన్స్ ఫామ్ అయిపోయింది అన్నమాట వెంటనే. ఇక్కడ మనము ఈ యొక్క వెర్బ్ ఫామ్స్ ముందు సబ్జెక్ట్స్ కనుక ఐ అనేది కనుక పెట్టుకున్నట్లయితే ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, యువర్ ఫ్రెండ్స్ కానీ, ఎనీ సబ్జెక్ట్స్ వీ కెన్ టేక్ హియర్ ఎనీ సబ్జెక్ట్. ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంటాను ఐ టేక్, నేను ఇస్తాను ఐ గివ్, నేను తెస్తాను ఐ బ్రింగ్, నేను వస్తాను ఐ కమ్, నేను వెళతాను ఐ గో, నేను పిలుస్తాను ఐ కాల్, నేను చేస్తాను ఐ డూ, నేను కలిగి ఉంటాను ఐ హ్యావ్, నేను పొందుతాను ఐ గెట్, నేను కలుస్తాను ఐ మీట్, నేను అడుగుతాను ఐ ఆస్క్, నేను చెప్తాను ఐ టెల్, నేను మాట్లాడతాను ఐ టాక్, నేను ఉంచుతాను ఐ కీప్, నేను వదిలిపెడతాను ఐ లీవ్. ఓకేనా? ఈ విధంగా మనకి ఒక ఐ మాత్రమే కాదు, ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. మేము ఇస్తాము లేదా మేము తీసుకుంటాము వీ టేక్, మేము ఇస్తాము వీ గివ్. ఇట్లా మనము ఐ ఇక్కడ నేను అంటే ఐ పెట్టుకోవాలి, మేము అనగా వి పెట్టుకోవచ్చు, మీరు అనగా యూ పెట్టుకోవచ్చు, వారు అనగా దే పెట్టుకోవచ్చు. ఇట్లా మనము సబ్జెక్ట్ని మారుస్తూ ఇక్కడ ఎన్ని సెంటెన్స్ అని మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక నాట్ ఓన్లీ బట్ ఆల్సో వీ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్ హియర్. ఇక్కడ ఏదైనా మనం తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నేను తీసుకున్నాను ఐ టుక్, నేను ఇచ్చాను ఐ గేవ్, నేను తెచ్చాను అంటే నేను అంటున్నాం కాబట్టి ఇక్కడ ఐ పెడతాను అంతే. నేను అనేదానికి ఇంగ్లీష్లోనే ఐ అనేది తీసుకోవాలి. నేను తెచ్చాను ఐ బ్రాట్, నేను వచ్చాను ఐ కేమ్, నేను వెళ్ళాను ఐ వెంట్, నేను పిలిచాను ఐ కాల్డ్, నేను చేశాను ఐ డిడ్, నేను కలిగి ఉన్నాను ఐ హ్యాడ్. ఓకేనా? తర్వాత నేను పొందాను ఐ గాట్, నేను కలిశాను ఐ మెట్, నేను అడిగాను ఐ ఆస్క్డ్, నేను చెప్పాను ఐ టోల్డ్, నేను అడిగాను నేను మాట్లాడాను ఐ టాక్డ్, నేను ఉంచాను ఐ కెప్ట్, నేను వదిలిపెట్టాను ఐ లెఫ్ట్. ఓకేనా? హ్యావ్, హ్యాడ్. గివ్ దట్ వన్. ఇక్కడ మనకి హ్యాడ్ వస్తుంది. హ్యావ్, హ్యాడ్. యాడ్ అంటే క్రితములో కలిగి ఉంటాం. హ్యావ్ అనగా ప్రస్తుతం కలిగి ఉన్నట్లయితే హ్యావ్తో చెప్పాలి. ఒకప్పుడు కలిగి ఉన్నట్లయితే హ్యాడ్తో చెప్పాలి. ఒకప్పుడు కలిగి ఉంటేనే హ్యాడ్, ప్రస్తుతం కలిగి ఉంటేనే హ్యావ్. ఓకేనా? ఇవి కూడా అంతే మామూలుగా. అవి కూడా ఐ హ్యావ్ టేకెన్, ఐ హ్యావ్ గివెన్, ఐ హ్యావ్ బ్రాట్, ఈ విధంగా వాటిని ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. అయితే మనం మాట్లాడటానికి కంపల్సరిగా వెర్బ్ ఫామ్స్ అనేది కావాలి. ఈ వెర్బ్ ఫామ్స్ లేకుండా మనం మాట్లాడేది కాదు. ప్రతిరోజు మీరు 10 కానీ 15 కానీ వెర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకొని ఆ సెంటెన్స్ని ఈ విధంగా ఇక్కడ ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ పెట్టి ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. మీరు ఒక నోట్బుక్ తీసుకొని చక్కగా ఇక్కడ ఐ టేక్, ఐ గివ్ అని నేను తీసుకుంటాను, నేను ఇస్తాను అట్లా సెంటెన్స్ మనం తయారు చేసుకోవచ్చు. ప్రజెంట్ టెన్స్లోని, పాస్ట్ టెన్స్లోని అట్లా తయారు చేయండి. మీకు ప్రతిరోజు అట్లా చేయటం వల్ల ఈజీ అవుతుంది అన్నమాట. కంపల్సరిగా మీకు వెర్బ్ ఫామ్స్ రోజుకి 10 కానీ 15 కానీ 10 or 15. ఓకేనా? వీ హ్యావ్ టు లెర్న్ 10 or 15 కంపల్సరీ. అట్లా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకి యూజ్ అనేది ఉంటుంది అన్నమాట.